మాజీ మంత్రి, మాజీ జబర్దస్త్ జేడీజీ, మాజీ నగరి శాసనసభ్యురాలు రోజా నికృష్టపు చేష్టలు మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ రోజాకి సంబంధించినటువంటి లేటెస్ట్ వీడియో ఒకటి హల్చల్ చేస్తూ ఉంది, వైరల్ అవుతా ఉంది. అసలు ఇంతకీ ఆ రోజా పర్సనల్ వీడియోని ఎవరు లీక్ చేశారు, ఎలా బయటకు వచ్చింది, అసలు ఇంతకీ ఆ వీడియోలో ఏముంది, ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, రోజా నికృష్ట చరిత్ర మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీతో ప్రయాణాన్ని ప్రారంభించి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి పంచెలోడు తీసుకొడతానని, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అని నికృష్టపు కూతలు కోసింది. పవన్ కళ్యాణ్ అయితే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి తల్లిని, పిల్లల్ని కూడా ఇష్టం వచ్చినట్టు మురిగింది మీడియా ఛానల్స్లో. సరే, ఇక ఆ చండాలం అంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు విషయానికి వస్తే, రోజా ఇటీవల చేస్తున్నటువంటివన్నీ కూడా కాంట్రవర్సీ అవుతా ఉన్నాయి. తమిళనాడులో గుడికి వెళ్ళి అక్కడ ఒక పారిశుద్ధ్య కార్మికురాలు తనతో ఫోటో దిగాలి అంటే నువ్వు పక్కకు జరుగు అని దగ్గరకు రానివ్వకుండా ఉండటం, అదేవిధంగా తిరుమలకి వెళ్ళి రాజకీయాలు మాట్లాడటం, అదేవిధంగా ఈవిడ గారు నోటికి వచ్చినట్టు బండబూతులు మాట్లాడుతుంటాం. అయితే ఇప్పుడు రోజా గారి వీడియో ఒకటి హల్చల్ చేస్తూ ఉంది. సరే, కొంతమంది అనొచ్చు రోజా గారి వాళ్ళు ఏమైనా కొత్త, గతంలో ఎన్నో ఉన్నాయి కదా సినిమాల్లో కూడా చేసింది ఆవిడ, కొంచెం ఇంటిమేట్ సీన్స్ టైప్లో కూడా ఉన్నాయి అనొచ్చు. బట్ అవన్నీ కూడా సినిమాలు అని చెప్పి మనం అందరం వదిలేయాలా? ఆవిడ గారి వృత్తి కాబట్టి మనం వాటి గురించి పెద్దగా కామెంట్ చేయకూడదు రాజకీయంగా. అదేవిధంగా కొంతమంది అనొచ్చు, జబర్దస్తిలో కూడా అసభ్య భంగములతో అశేఖర్ మాస్టర్తోనో ఇంకో రకంగానో ఆవిడ గారు వేసినటువంటి డ్యాన్స్ సభ్య సమాజానికి కరెక్ట్ కాదు కదా అని కూడా కొంతమంది అనొచ్చు. అయితే రోజా గారి పుట్టినరోజు మరి ఇవాళ నిన్నో మొన్న తెలియదు, కానీ ఆడాడ సోషల్ మీడియాలో చూసా. అయితే ఈ సందర్భంగా ఆవిడ గారు ఒక బోట్లో మరొక 3-4 మహిళలతో వెళ్ళింది. దానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఏముంది అనొచ్చు అంటే, మీరు వెతకండి, ఆన్లైన్లో దొరుకుతుంది. అన్ని చోట్ల వస్తుంటే నేను చూసి ఆ చండాలన్నీ చూపిస్తే బాగోదని చెప్పి నేను కూడా చూపించాల. అప్పుడు ఆ వీడియో బయటకు ఎలా వచ్చింది? రోజా గారు తన సెల్ ఫోన్లో తీసింది. ఆ వీడియో బయటకు వచ్చిందంటే ఎలా వచ్చింది? రోజా గారు వదలాలి. మరి సభ్య సమాజానికి ఒక మహిళవి, పైగా నువ్వే చిన్నపిల్లవేం కాదు, 50+ నీ ఏజ్ కూడా చాలా పెద్ద ఏజ్ నీది. కాబట్టి ఈ వయసులో నువ్వేదో ఇట్లా ఒక ఫోటో వీడియో తీసి సెల్ఫీ టైపులో వీడియో తీసి చుట్టుపక్కల సముద్రాన్ని చూపిస్తూ అందులో కొంత నువ్వు అసభ్యతతో, కొంత నేను చెప్పాలంటే కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. బట్ రోజా గారు ఆ వీడియో ఎట్లుందంటే కొంత అసభ్యతతో ఎక్కడెక్కడ ఏదో ట్యాటూలు వేసుకొని ఆ ట్యాటూలన్నీ కూడా పబ్లిక్కి కొంత చూపిస్తూ కొంత దాచిపెడుతూ తప్పు రోజా గారు. ఎందుకంటే మహిళల గురించి ఏదైనా మాట్లాడితే మళ్ళీ మేము ఫీల్ అవ్వాల్సి వస్తే మేము కూడా బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే ఇటువంటి విషయాలు మాట్లాడాలంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ నువ్వు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి అఖిలప్రియ గారి గురించి ఒక మాట అన్నావు. ఆవిడ గారు చుడీదార్ వేసుకుంటే మంత్రి అయ్యుండి చీర కట్టుకోకుండా మంత్రి అయ్యుండి చుడీదార్ వేసుకొని మగరాయిల్లాగా తిరుగుతుంది అని ఆవిడ గురించి అన్నావు. నువ్వు చండాలంగా నువ్వు వేసుకుంటున్నటువంటి పొట్టి డ్రెస్సులు, బికినీలు, వ్యవహారాలు, చెటప్పులు వేసుకోవటమే అది నీ ఇష్టం, నేను కాదన్నాను. ఎందుకంటే ఎవరి డ్రెస్సు వాళ్ళు వేసుకోవచ్చండి, దాని గురించి నేను ప్రశ్నించడానికి. బట్ నువ్వు గతంలో ఒక మంత్రిని అన్నప్పుడు, నువ్వు ఒక మాజీ మంత్రివి, ప్రముఖ సంఘ సేవకురాల్లో బిల్డప్ ఇస్తూ ఉంటావు. మరి నువ్వు అసభ్యంగా, అర్ధనగ్నంగా, అది కూడా సినిమాల్లో అంటే అది ఒక నీ వృత్తి. బట్ ఇక్కడ ఆ యొక్క షిప్లో వెళుతూ, ఆ బోట్లో వెళుతూ నువ్వు సెల్ఫీ తీసి ఆడ ట్యాటూలు వేసుకున్న ట్యాటూ కొంత ఇబ్బందికరంగా ఉంది నాకు కూడా చెప్పడానికి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ చండాలురాలు ఎవరు పద్ధతిగా మాట్లాడుతూ ఉంది. వైసీపీ సోషల్ మీడియాలో సోషల్ సైకోల మీద కేసులు పెడతా ఉంది కూటమి ప్రభుత్వం. ఈవిడ గారికి భలే బాధగా ఉంది. అయితే మరి భువనేశ్వరి గారిని శాసనసభ వేదికగా అవమానించినప్పుడు తప్పురా అని చెప్పిన వైసీపీ నాయకులకి ఏ రోజన్నా నువ్వు చెప్పుంటే ఈరోజు నువ్వు నోరు తెరవటానికి నీకు కనీసం అర్హత ఉండేది. ఎప్పటికి కూడా నువ్వు మాట్లాడినటువంటి మాటలు తప్పంటారం కానీ నీ క్యారెక్టర్ని కించపరచట్లా. నీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ గురించి మేము మాట్లాడడం. సరే, నీకు భర్త ఉన్నాడు సెలవుమని, వాడు తెలుగు వాళ్ళని వ్యతిరేకిస్తుంటాడు, అయినా మాకు అనవసరం, వాడి దరిద్రం, వాడే పెద్ద లెక్కలో ఇది కాదు మాకు. ఎందుకంటే వాడికి తెలిసిపోక్కగాడు, ఇక కొడుకు కూతురు ఉన్నట్టున్నారు, వాళ్ళు చిన్నపిల్లలు, నీ పిల్లలు, నీ ఇంట్లో కుటుంబ సభ్యులు, వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళ గురించి మేము మాట్లాడం. ఇది మా సంస్కారం. అయితే నువ్వు, నీ పార్టీ వాళ్ళు, నీ పార్టీలో నీ పార్టీ అధినేత విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి, గురపాటి దేవేంద్రరెడ్డి, 420 లేక కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, వాడు పేరు నాని, నువ్వు, ఆ గుడివాడ అమర్నాథ్, వీళ్ళంతా ఏంది మీరు కూసేటువంటి కారుకొత్తలు. ఆ ముసలోడు నేను ముద్దుగా కామకుక్క, కామగంభీర, కామకుండ తిలక, కామవీర, కామస్వర అని చెప్పేటువంటి అమర్ రాంబాబు గారు, వాడు వయసు ఎంత? 65 years. వాడు సుకన్య వ్యవహారం ఏంది, వాడి సంజన వ్యవహారం ఏంది,
మీరు ఎదుటి వాళ్ళకి నీతి సూక్తులు చెప్పేటువంటి ప్రయత్నం ఏంది? రోజా గారు ఆ వీడియో మీరు బయట పెడితేనే వచ్చింది బయటికి. ఇది మాజీ మంత్రి, మాజీ జబర్దస్త్ జేడీజీ, మాజీ నగరి శాసనసభ్యురాలు రోజా నికృష్టపు చేష్టలు మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ రోజాకి సంబంధించినటువంటి లేటెస్ట్ వీడియో ఒకటి హల్చల్ చేస్తూ ఉంది, వైరల్ అవుతా ఉంది. అసలు ఇంతకీ ఆ రోజా పర్సనల్ వీడియోని ఎవరు లీక్ చేశారు, ఎలా బయటకు వచ్చింది, అసలు ఇంతకీ ఆ వీడియోలో ఏముంది, ఏంట కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే రోజా నికృష్ట చరిత్ర మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీతో ప్రయాణాన్ని ప్రారంభించి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి పంచెలోడు తీసుకొడతానని, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ అనే నికృష్టపు కూతలు కూసింది. పవన్ కళ్యాణ్ అయితే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి తల్లిని, పిల్లల్ని కూడా ఇష్టం వచ్చినట్టు మురిగింది మీడియా ఛానల్స్లో. సరే, ఇక ఆ చండాలం అంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు విషయానికి వస్తే రోజా ఇటీవల చేస్తున్నటువంటివన్నీ కూడా కాంట్రవర్సీ అవుతా ఉన్నాయి. తమిళనాడులో గుడికి వెళ్ళి అక్కడ ఒక పారిశుద్ధ్య కార్మికురాలు తనతో ఫోటో దిగాలి అంటే నువ్వు పక్కకు జరుగు అని దగ్గరకు రానివ్వకుండా ఉండటం, అదేవిధంగా తిరుమలకి వెళ్ళి రాజకీయాలు మాట్లాడటం, అదేవిధంగా ఈవిడ గారు నోటికొచ్చినట్టు బండబూతులు మాట్లాడుతుంటాం. అయితే ఇప్పుడు రోజా గారి వీడియో ఒకటి హల్చల్ చేస్తూ ఉంది. సరే, కొంతమంది అనొచ్చు రోజా గారి వాళ్ళు ఏమైనా కొత్త, గతంలో ఎన్నో ఉన్నాయి కదా సినిమాల్లో కూడా చేసింది ఆవిడ, కొంచెం ఇంటిమేట్ సీన్స్ టైపులో కూడా ఉన్నాయి అనొచ్చు. బట్ అవన్నీ కూడా సినిమాలు అని చెప్పి మనం అందరం వదిలేయాలా? ఆవిడ గారి వృత్తి కాబట్టి మనం వాటి గురించి పెద్దగా కామెంట్ చేయకూడదు రాజకీయంగా. అదేవిధంగా కొంతమంది అనొచ్చు జబర్దస్తిలో కూడా అసభ్య భంగిమలతో అశేఖర్ మాస్టర్తోనో ఇంకో రకంగానో ఆవిడ గారు వేసినటువంటి డ్యాన్స్ సభ్య సమాజానికి కరెక్ట్ కాదు కదా అని కూడా కొంతమంది అనొచ్చు. అయితే రోజా గారి పుట్టినరోజు మరి ఇవాళ నిన్నో మొన్న తెలియదు కానీ ఆడాడ సోషల్ మీడియాలో చూసా. అయితే ఈ సందర్భంగా ఆవిడ గారు ఒక బోట్లో మరొక 3-4 మహిళలతో వెళ్ళింది. దానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఏముంది అనొచ్చు అంటే మీరు వెతకండి, ఆన్లైన్లో దొరుకుతుంది. అన్ని చోట్ల వస్తుంటే నేను చూసి ఆ చండాలన్నీ చూపిస్తే బాగోదని చెప్పి నేను కూడా చూపించాల. అప్పుడు ఆ వీడియో బయటకు ఎలా వచ్చింది? రోజా గారు తన సెల్ ఫోన్లో తీసింది. ఆ వీడియో బయటకు వచ్చిందంటే ఎలా వచ్చింది? రోజా గారు వదలాలి. మరి సభ్య సమాజానికి ఒక మహిళవి, పైగా నువ్వే చిన్నపిల్లవేం కాదు, 50+ నీ ఏజ్ కూడా చాలా పెద్ద ఏజ్ నీది. కాబట్టి ఈ వయసులో నువ్వేదో ఇట్లా ఒక ఫోటో వీడియో తీసి సెల్ఫీ టైపులో వీడియో తీసి చుట్టుపక్కల సముద్రాన్ని చూపిస్తూ అందులో కొంత నువ్వు అసభ్యతతో కొంత, నేను చెప్పాలంటే కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. బట్ రోజా గారు ఆ వీడియో ఎట్లా ఉందంటే కొంత అసభ్యతతో ఎక్కడెక్కడ ఏదో ట్యాటూలు వేసుకొని ఆ ట్యాటూలన్నీ కూడా పబ్లిక్కి కొంత చూపిస్తూ కొంత దాచిపెడుతూ తప్పు రోజా గారు. ఎందుకంటే మహిళల గురించి ఏదైనా మాట్లాడితే మళ్ళీ మేము ఫీల్ అవ్వాల్సి వస్తే మేము కూడా బాధపడుతూ ఉంటాం. ఎందుకంటే ఇటువంటి విషయాలు మాట్లాడాలంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ నువ్వు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి అఖిలప్రియ గారి గురించి ఒక మాట అన్నావు. ఆవిడ గారు చుడీదార్ వేసుకుంటే మంత్రి అయ్యుండి చీర కట్టుకోకుండా మంత్రి అయ్యుండి చుడీదార్ వేసుకొని మగరాయిల్లాగా తిరుగుతుంది అని ఆవిడ గురించి అన్నావు. నువ్వు చండాలంగా నువ్వు ఇవాళ వేసుకుంటున్నటువంటి పొట్టి డ్రెస్సులు, బికినీలు, వ్యవహారాలు, సెటప్లు వేసుకోవటమే అది నీ ఇష్టం, నేను కాదన్నాను. ఎందుకంటే ఎవరి డ్రెస్సు వాళ్ళు వేసుకోవచ్చండి, దాని గురించి నేను ప్రశ్నించడానికి. బట్ నువ్వు గతంలో ఒక మంత్రిని అన్నప్పుడు నువ్వు ఒక మాజీ మంత్రివి, ప్రముఖ సంఘ సేవకురాల్లో బిల్డప్ ఇస్తూ ఉంటావు. మరి నువ్వు అసభ్యంగా అర్ధనగ్నంగా, అది కూడా సినిమాల్లో అంటే అది ఓకే, అది నీ వృత్తి. బట్ ఇక్కడ ఆ యొక్క షిప్లో వెళుతూ ఆ బోట్లో వెళుతూ నువ్వు సెల్ఫీ తీసి ఆడ ట్యాటూలు వేసుకున్న ట్యాటూ కొంత ఇబ్బందికరంగా ఉంది నాకు కూడా చెప్పడానికి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ చండాలురాలు ఎవరు పద్ధతిగా మాట్లాడుతూ ఉంది. వైసీపీ సోషల్ మీడియాలో సోషల్ సైకోల మీద కేసులు పెడతా ఉంది కూటమి ప్రభుత్వం. ఈవిడ గారికి భలే బాధగా ఉంది. అయితే మరి భువనేశ్వరి గారిని శాసనసభ వేదికగా అవమానించినప్పుడు తప్పురా అని చెప్పిన వైసీపీ నాయకులకి ఏ రోజన్నా నువ్వు చెప్పుంటే ఈరోజు నువ్వు నోరు తెరవటానికి నీకు కనీసం అర్హత ఉండేది. ఎప్పటికి కూడా నువ్వు మాట్లాడినటువంటి మాటలు తప్పంటాం కానీ నీ క్యారెక్టర్ని కించపరచట్లా. నీ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ గురించి మేము మాట్లాడడం. సరే, నీకు భర్త ఉన్నాడు సెలవుమని, వాడు తెలుగు వాళ్ళని వ్యతిరేకిస్తుంటాడు, అయినా మాకు అనవసరం, వాడి దరిద్రం, వాడే పెద్ద లెక్కలో ఇది కాదు మాకు. ఎందుకంటే వాడేవిడికి తెలిసిపోక్కగాడు. ఇక కొడుకు కూతురు ఉన్నట్టున్నారు వాళ్ళు, చిన్నపిల్లలు, నీ పిల్లలు, నీ ఇంట్లో కుటుంబ సభ్యులు, వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళ గురించి మేము మాట్లాడం. ఇది మా సంస్కారం. అయితే నువ్వు నీ పార్టీ వాళ్ళు, నీ పార్టీలో నీ పార్టీ అధినేత విజయసాయి రెడ్డి, సద్దల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డి, గురపాటి రేవంత్ రెడ్డి, 420 లేక కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, వాడు పేరుని నాని, నువ్వు ఆ గుడివాడ
అమర్నాథ్ వీళ్ళంతా ఏంది మీరు కూసేటువంటి కారు కొత్తలు. ఆ ముసలోడు నేను ముద్దుగా కామకుక్క, కామగంభీర, కామకుండ తిలక, కామవీర, కామస్వర అని చెప్పేటువంటి అమర్ రాంబాబు గారు, వాడు వయసు ఎంత 65 years. వాడు సుకన్య వ్యవహారం ఏంది, వాడి సంజన వ్యవహారం ఏంది, మీరు ఎదుటి వాళ్ళకి నీతి సూక్తులు చెప్పేటువంటి ప్రయత్నం ఏంది. రోజా గారు ఆ వీడియో మీరు బయట పెడితేనే వచ్చింది బయటికి. ఇది తప్పు.